ఎవరైనా యేసుక్రీస్తును విశ్వసిస్తే వాళ్ళు నూతన సృష్టి అని బైబిల్ చెబుతుంది. అంటే వాళ్ళ జీవితంలో మార్పు జరుగుతుంది, వాళ్ళు ఫలిస్తారు అని బైబిల్ బోధిస్తుంది. ఇది వివరించడానికి పాల్ వాషర్ గారు చెప్పిన ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒకరోజు నేను ప్రసంగం చేయడానికి లేట్ గా వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ మీరేంటి ఇంత లేట్ గా వచ్చారు, మీరు త్వరగా రావాలి కదా అని అడిగితే నేను ఇలా జవాబిస్తానని అనుకుందాం. నేను వస్తుంటే నా కార్ టైర్ పంక్చర్ అయింది. నేను దిగి అది రిపేర్ చేస్తా ఉంటే వెనకాల నుండి పెద్ద ట్రక్ వచ్చి నన్ను గుద్దేసి వెళ్లిపోయింది, కాబట్టి నేను రావడం లేట్ అయ్యింది అని చెప్పాను అనుకోండి. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒకటి, నేను అబద్ధమైనా చెప్పుండాలి, లేకపోతే నాకు పిచ్చైనా పట్టుండాలి. పాల్ వాషర్ గారు దీన్ని ఉదాహరణగా చెబుతూ అంటారు, ఒక ట్రక్ ఆ విధంగా ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్తే ఏ విధంగా ఆ వ్యక్తి మామూలుగా ఉండడో, ట్రక్ కంటే ఎంతో గొప్ప దేవుడైన యేసుక్రీస్తును ఎన్కౌంటర్ అయితే ఆ వ్యక్తి కూడా మామూలుగా ఉండడు, లేదా పాత వ్యక్తిగా ఉండడు. నూతన సృష్టిగా ఆయన దేవుని కొరకు ఫలిస్తాడు. జీవితంలో, ప్రవర్తనలో, మాటలో మార్పు తప్పకుండా ఉంటుంది అని ఆయన చెబుతాడు. కాబట్టి యేసుక్రీస్తును విశ్వసించిన నీవు నీ జీవితంలో అటువంటి మార్పును కలిగి ఉన్నావా లేవా ఒకసారి పరీక్షించుకుంటే మంచిది.